మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, సంవత్సరానికి 200 రోజుల పరిదినాలు కల్పిస్తూ రోజు కూలి ₹600 పెంచాలని, 2 సార్లు ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున వెంకయ్యాల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న పని ప్రదేశంలో జరిగిన ఉపాధి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో కార్యదర్శి గాడి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా 2005లో పార్లమెంట్లో చట్టం చేసి 2006 నుండి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమల్లోకి వచ్చిందన్నారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా బడ్జెట్లో కేటాయించిన నిధులను దారి మళ్లిస్తూ క్రమక్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర చేసిందని, అందులో భాగంగానే ఇటీవల కాలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మారుస్తూ వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శ్రీరాములు, ధర్నబోయిన రాజమణి, యాకరి సుమంత, జవాజి కమల, చెర్ర జంగమ్మ, నాసబోయిన యాదమ్మ, మాదారం అనిల్, మంద నాగమణి తదితరులు పాల్గొన్నారు.